నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం దూషించుకున్నాయి. విద్యుత్ కొనుగోళ్లపై వివరణ కోరితే విచారణ కమిషన్పైనే ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అన్నట్లు మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. కాగా రేవంత్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తప్పుపట్టారు. ఇటు జగదీష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత దూషణలతో ఒకసారిగా అసెంబ్లీ వేడెక్కింది. జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తంగా విద్యుత్ ఒప్పందాల వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం వేసిన ఆరోపణలు నిజమేనా? గులాబీ పార్టీ చెప్తున్నట్లు అప్పులు చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదా? ఇది అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం. ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూద్దాం. సంబంధించిన డేటా కూడా అధ్యక్ష, అగ్రికల్చర్ సర్వీసులు ఆనాడు 19 లక్షలు ఉన్నాయి, ఇవాళ 28 లక్షలు అయినాయి అధ్యక్ష. టోటల్ సర్వీసెస్ ఆనాడు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,83,00,000 అయినాయి అధ్యక్ష. దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష? వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు చాలామంది. అధ్యక్ష, మా చేతికి వచ్చిన నాడే 24,000 కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం. మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే ఏమైనా మంత్రాలు వేస్తే అయ్యేది ఉండేనా అధ్యక్ష? మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా? మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా? సబ్స్టేషన్లు నిర్మాణం అవుతాయా? జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా? మరి ఆడికెళ్ళి తెచ్చి కడతారు? తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి, దాన్ని సంపాదించాలి, తీర్చాలి. బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, అవును అప్పు చేస్తున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మాకు ఇచ్చిపోయినాడు, అప్పుతోనే ఇచ్చిపోయినారు, మేము ఇట్లా ప్రింట్ చేసేది ఉండేనా? మరి పైసలు ప్రింట్ చేసి చేస్తాయి ఏమన్నా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? కేంద్రం ఎప్పుడైనా చేస్తుండొచ్చు. ఆర్థిక పరిస్థితుల్ని అప్పు తెచ్చుకోవడం తప్ప మార్గం లేదు కదా అధ్యక్ష. అది ఎంత పెద్ద తప్పు నిర్ణయం అంటే, జనరల్గానైతే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడైనా సరే థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ప్లాంట్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేసు, టైం లిమిట్ 3 ఏళ్ళు అనుకున్నది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 25,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్ట్ 36,000 కోట్లకు పోయింది. 11,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. అసెంబ్లీ వేదికగా విద్యుత్ విషయంలో అయితే మొత్తం మీద మాటల యుద్ధం అయితే నడిచింది. ఎవరు సత్య హరిశ్చంద్రులు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు, ఈ నేపథ్యంలో చూద్దాం. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మొత్తం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? ఎస్, మాట్లాడదాం ఒకసారి. కనెక్షన్ చూసుకోండి నర్సయ్య గౌడ్ గారు, మళ్ళీ మాట్లాడదాం మీతోటి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ చెప్పినటువంటి దానికి కంప్లీట్గా జగదీష్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీకి సంబంధించి అసలు ఎవరు నిజం చెప్తున్నారు, అసలు రాష్ట్ర ప్రజలు దేన్ని అర్థం చేసుకోవాలి? 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడైనా మీకు విద్యుత్ విషయంలో అంతరాయం కలిగిందా? రైతులు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చారా, కామెంట్స్ చేశారా, రైతుల నుంచి ఎప్పుడైనా వ్యతిరేకత వ్యక్తమైందా? కరెంటు లేదని కానీ, పెరిగినటువంటి పంట దిగుబడి శాతాన్ని కూడా మీరు ప్రామాణికంగా తీసుకొని విద్యుత్ విషయంలో మేము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చామో మీకు ఇంకా అర్థం కావట్లేదని జగదీష్ రెడ్డి చెప్పినటువంటి మాట అంతా కూడా డొల్ల మాత్రమే, చేయాల్సినటువంటి స్కామ్ అంతా కూడా జరిగిందనేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు హాట్గా అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది అబద్ధమని రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ కావాలి అనేటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఏం చెప్తారు మీరు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్తే. మురళి గారు, ఇప్పుడు దాంట్లో పెద్ద పెద్ద మాటలు కూడా అవసరం లేదు, చాలా చిన్ననే మాట్లాడుకుందాం మనం. జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారో మీరు మేమైతే లైవ్ లో చూసినాం, జనం కంటే ఎక్కువ.
ఒక విషయము మనము మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ పవర్ కి సప్లై కి సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా ఆ రోజే జరిగిపోయింది. మన ఒక్క నిమిషం సార్, 1 minute. ఎస్. ఎస్ శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? రైట్. ఎస్ నర్సేగౌడ్ గారు. టీడీపీ చెప్పండి. ఎస్ ప్లీజ్ చెప్పండి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. నాకైతే నిజంగా మీరు ఏమని అనుకోండి, ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలోనైనా అభివృద్ధి జరుగుతుంది. కానీ అబద్ధాలు అంటే అసత్యాలు అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి అంటే నేను ఇప్పుడు రైతుల మీద కాల్పులు జరిగింది ఎవరి ప్రభుత్వంలో? తీగల మీద బట్టలు ఆరేసుకొని తీగలను తీసుకొని ఊర్లలో బండికిల్లలు చేసుకొని నడుపుకున్నటువంటి పరిస్థితి ఎవరి ప్రభుత్వాలలో జరిగింది? మురళి గారు, ఇది నిజంగా వారు టీడీపీలో కూడా పనిచేసిండ్రు. అంతకుముందు టీడీపీలో పనిచేసినటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా అపోజిషన్ లో ఉండి మాట్లాడింది. మేము మా నాయన చచ్చిపోతేనో మరి బంధువుల నాకు సారీ కరెక్ట్ గా అయితే లేదు, మా వాళ్ళ ఇంట్లో అశుభ కార్యక్రమానికి తలంటు స్నానం చేద్దామని వెళ్తే నీళ్ళ పంపు దగ్గరికి వెళ్తే పవర్ సప్లై లేక నీళ్లు చల్లుకొని మేము ఇంటికి పోయినాము అన్నారు. ఇది ఎవరో అన్నది కాదు, ఇది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. ఇదొకటి. బషీర్బాగ్ కాల్పులు ఎవరి కాలంలో జరిగినాయి, ఎందుకు జరిగినాయి? ఇది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కరెంటు లేకపోతే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నారని చెప్పి శాసనసభలో అనేక సందర్భాలలో మాట్లాడింది. ఇది గతం. అయితే మనం ఒక్కసారి 10 సంవత్సర కాలంలో మాట్లాడుకుందాం. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉండే. అయితే ఈ రోజు 20,000 పైచిలుకు మెగావాట్ల విద్యుత్తు అవసరంతో పాటు సర్ప్లస్ విద్యుత్తు కూడా ఈ రాష్ట్ర అంటే గడిచిన అధికారంలో ఉండినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు ఆ విధంగా చేసింది. దానికోసము పదే పదే వాళ్ళు మాట్లాడతారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టిండ్రు, లేకపోతే భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు తీసుకొచ్చిండ్రు, దానికి అప్పులు చేసిండ్రు, దీనికి అప్పులు చేసిండ్రు, లేకపోతే మిగులు బడ్జెట్ లో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పవర్ జనరేషన్ ఒక ఎత్తు అయితే పవర్ సప్లైకి వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా పవర్ సప్లై కోసం పవర్ స్టేషన్స్ కోసం 400 kV గానీ 300 kV గానీ 100 kV గానీ 30 kV గానీ 11 kV గానీ ఇన్ని సబ్ స్టేషన్స్ 100 ఉంటే 200, 200 ఉంటే 400, 150 ఉంటే 300 ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నారు. ప్రతిపక్షాలు మేము ఉన్నటువంటి సందర్భంలో 80,000 మోటార్లు ఉంటే 110,000 మోటార్లు అదనంగా అయినాయి. మీరు ఏంది మీ కాలంలో అదనంగా నీరిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అంతగానం ఖర్చు చేస్తే అన్ని పంపు సెట్లు ఎందుకు పెరిగినాయి అంటే చాలా సింపుల్ లాజిక్. పంపు సెట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఆయకట్టు పెరిగింది, నీరు సమృద్ధిగా పెరిగింది, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది, మనం చెరువులు కుంటలు నింపగలిగినాము. నిజంగానే నీళ్లు ఆ రోజు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ ఏవైతే 2014 వరకు మిగిలిపోయినటువంటి మహబూబ్ నగర్ లో కొన్ని ప్రాజెక్టులు కానీ, లేదా మనం కాళేశ్వరం ద్వారా నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ నింపే క్రమం కానీ దీని అంతటి వల్ల ఆయకట్టు పెరిగింది, పంపు సెట్లు పెరిగినాయి, విద్యుత్ వినియోగం పెరిగింది, పవర్ హాలిడేస్ లేవు, లేకపోతే ఈ డొమెస్టిక్ పవర్ లో కూడా ఎక్కడ కూడా జనరేటర్లని అంటే అధికార పార్టీ అసెంబ్లీలో చెప్తున్నటువంటి గణాంకాలన్నీ కూడా తప్పు అని ప్రజలు భావించాలంటారు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ చెప్తున్న దాన్ని బట్టి గతంలో మేము పాలనలో ఉన్నాం, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తెలుసు, తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించి కూడా మీరు చెప్పారు. అంటే అధికార పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నదంతా కూడా అబద్ధమని బీఆర్ఎస్ ప్రజలకు చెప్తోందా? ప్రజలు ఆ కోణంలోనే చూడాలి వాటిని. ఇంకొక మాట, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జరిగిన వాస్తవాలను మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే 2014లో ఉన్నటువంటి పరిస్థితులు 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి అభివృద్ధికి అంకెలు, అసత్యాలు కాదు, లేకపోతే అభూత కల్పనలు కాదు, జరిగినటువంటి అంకెలు
ప్రాక్టికల్ గా ప్రజలు అనుభవించినటువంటి విద్యుత్. ఇంకొకటి మ్మ్. పదే పదే వెంకటరెడ్డి గారు, నాకైతే వెంకటరెడ్డి గారు కావచ్చు, ఈవెన్ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడి నువ్వు మీ మీద ఉన్న కేసులు, మా మీద ఉన్న కేసులు ఒకరినొకరు దూషించుకోవడం అయితే ఆ నిండు సభలో ప్రజలు చూసే విధంగా నాకైతే నచ్చలేదు. అది ఎవరు చేసినా కూడా తప్పుగానైతే భావించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు పవర్ కొనుగోలు చేసినప్పుడు ఎక్కువ రేటు, మీరు ఇప్పుడు పవర్ కొనుగోలు విషయంలో మీరు రివ్యూ చేయండి. మేము అంటున్నాం దాన్ని రివ్యూ చేయండి. భద్రాద్రి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, అది యాదాద్రి ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, అది 4,000 మెగావాట్లను ప్రొడక్షన్ ప్రొజెక్ట్ చేస్తూ మేము ప్లాన్ చేసింది, దానికోసం ఆలోచన చేయండి. ఇంకొకటి వ్యవసాయానికి వెంకటరెడ్డి గారు నేను వెళ్ళినప్పుడు 24 గంటలు లేదు, అది 14 గంటలే ఉంది, లాగ్ రికార్డులలో నేను చూసా. అవును, మీరు అన్న మాటనే 14 గంటలే ఉంది. ఏ రోజన్నా తెలంగాణ రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు పవర్ సరిపోతలేదు, మేము పవర్ సప్లై ప్రభుత్వం ఇవ్వటం లేదని హర్తాళ్ళు గాని బంద్లు గాని చేసిందా? చూద్దాం. పోనీ అంటే ఇంకొక మాట మాట్లాడుతున్నాం, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట అయితే అన్నారు, కేసీఆర్ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయాం కదా, ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నీ కూడా భూతద్దంలో కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉంటే డిఫెండ్ చేయడానికి అయితే మీరంతా కూడా అన్నారు. ఎస్ మాట్లాడతాం దానికి సంబంధించి డిఫెండ్ చేయడానికి అయితే మీరు రెడీగా ఉండండి అని అయితే అన్నారు. కానీ బట్ ఇప్పుడైతే దానికి సంబంధించి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి రీతిలో ఇంటర్నల్గా ఆదేశాలు అయితే వచ్చినట్లుగా తెలుసు. కమిటా నర్సేగౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. నర్సేగౌడ్ గారు నమస్తే. నర్సేగౌడ్ గారు నమస్తే సార్. ఎస్. సో బీఆర్ఎస్ చెప్తోంది క్లియర్ కట్గా, గతంలో ఉన్నటువంటి అంటే 2014 వరకు తెలంగాణలో ఉన్నటువంటి పొలాల పరిస్థితి, రైతుల దుస్థితి, కరెంటు విద్యుత్ వ్యవస్థ ఈ విధంగా ఉంది, మోటార్లు కాలిపోయి ఎన్ని రకాల అవస్థలు పడ్డారో. తెలంగాణ సాకారమైన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు, స్వల్ప మిగులు బడ్జెట్తో ఇచ్చి రాష్ట్రాన్ని ఇమ్మీడియట్గా డెవలప్ చేయాలి, అప్పులు లేని రాష్ట్రంగా కావాలంటే దేశంలో ఏ రాష్ట్రం అప్పులు చేయకుండా సంస్కరణలని తీసుకొచ్చింది, సంస్కరణల్ని అమలు చేసింది, ఆ స్థాయిలో అభివృద్ధి సాధ్యమైంది. అప్పులు తీసుకురాకుండా చేసినటువంటి ప్రభుత్వాలను ఒకటైనా చూపించండి అనేటువంటి మాట. ఆ స్థాయిలో మేము రైతులకి ఇచ్చినటువంటి పరిస్థితి కానీ దిగుబడి తీసుకొచ్చినటువంటి విధానం ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడుతోంది. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, ప్రజలు దేన్ని నమ్మాలి అనేటువంటి మాట. బీఆర్ఎస్ చెప్తున్నటువంటి గణాంకాలన్నీ కూడా కరెక్ట్ అని నమ్మాల్సి వచ్చేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అధికార పార్టీ అసెంబ్లీలో అబద్ధాలు చెప్తుందా అనేటువంటి ఒక డౌట్. ఈ రెండు సందిగ్ధతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కానీ ఏది వాస్తవం అనేటువంటి ఒక క్లారిటీ ఏం చెప్తుంది కాంగ్రెస్? వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్, ప్లీజ్ మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కలర్ఫుల్ మాటలు చెప్పినట్టుగా కనిపిస్తుంది తప్పితే వాస్తవాలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఏమైనా దానికి ఇంత పూత పూసుకొని ఏదో తప్పిగా బయటపడాలన్న ఆలోచనలో ఉంటారు తప్పితే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చెప్తారని ఎట్లా చెప్తాం? ఎందుకంటే మొన్న అసెంబ్లీలో మేము మీటర్లు పెడతామని సంతకం పెట్టలేదని వాళ్ళు ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు కదా. ముఖ్యమంత్రి గారు ఆ పత్రాలు తీసుకొచ్చి హరీష్ రావు గారికి కూడా పంపించారు, రఘుమారెడ్డి గాని లేకపోతే మిశ్రా గాని మిగతా వాళ్ళు గోపాలరావు గాని ముగ్గురు సంతకం పెట్టారు. మేము ఇది 2017 జనవరి 4th నాడు అని చెప్తుండే క్లియర్ గా. అంటే వాళ్ళు అంతకుముందు అబద్ధం చెప్పినట్టే కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు అనేది సమస్యనే లేదు. ప్రతి శాఖలో వాళ్ళు చెప్పిన అబద్ధాలే ఎక్కువ, నిజాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ అబద్ధాలే ఉంటాయి. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు 3 కేటగిరీలకు వాళ్ళు 10 సంవత్సరాల్లో కేటాయించినటువంటి అమౌంట్ కనుక చూస్తే ఎస్సీలకు 76,000 కోట్ల చిల్లర కేటాయించింది. కానీ 10 సంవత్సరాలలో వాళ్ళకు ఖర్చు పెట్టింది కేవలం 33,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అదే ఎస్టీలకు పోతే 29,000 కోట్లు 44,000 కోట్లు కేటాయించారు. వాళ్ళు తీరా చూస్తే అందులో సగం మాత్రమే ఖర్చు పెట్టారు. ఎస్టీలకు 29,000 కోట్లు కేటాయించారు, 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సమాజంలో మెజారిటీగా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీలే కదా సార్.
వీటికే దిక్కు లేదు. వీఏ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు, మేము అది చేసినాం ఇది చేసినాం అంటే ఈ లెక్కలైతే నేను చెప్పేది తప్పు కాదు కదా. ప్రతి పేపర్ లో ప్రింట్ అయ్యి వచ్చినాయి, మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలే చెప్తుంది. అబద్ధాల మీద వాళ్ళు ఏదో సాధిద్దాం అనుకుని గత 10 సంవత్సరాలు నడిపించారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు అని. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే బీసీ బంధు అని అన్నాడు. బీసీ బంధు అంటే తలా 10 లక్షలు ఇస్తారని అన్నారు. ఎవరికి ఒక 10 లక్షలు వేయలే. కొన్ని వారు ఎస్టీ బంధు అని కూడా అన్నాడు. ఎస్టీలకు ఏమైనా 10 లక్షలు ఇచ్చారంటే అది కూడా వేయలే. ఏసీలకు 3 ఎకరాల భూమి అన్నాడు. అరే నేను ఎక్కడన్నాయా అని చెప్పిండు. తర్వాత వ్యవసాయదారులకు 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పొటాషియం ఇస్తాడు, అది కూడా ఇయ్యలేదు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇస్తాడు, మరి ఎన్ని కట్టిదో మీ అందరికీ తెలుసు. తర్వాత హుస్సేన్ సాగర్ నీళ్లను ఇవన్నీ చేస్తాడు. ఇది కాకుండా ఇవాళ ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల మీద జరుగుతూ ఉంది. విద్యుత్ మీద మేము స్థాపిత విద్యుత్ 22,000 కోట్ల 22,000 యూనిట్లు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, కొంత పని జరిగి ఉండొచ్చు, నేను పూర్తిగా 100% కాదన్ను. కానీ నేను ఏమంటున్నా, మీ 10 సంవత్సరాల హయాంలో 7,700 చిల్లర కోట్లు అప్పుడు జనరేట్ అవుతుంది కదా. తర్వాత మన సొంతంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి జనరేట్ చేసిన యూనిట్లు ఎన్ని అందరికీ తెలుసు కదా. కొనుగోలు ఎవరైనా చేస్తారండి. ఇలా మురళి గారిని తీసుకుపోయి ఆ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చుండే పెడితే కొనుగోలు ఎవరైనా చేస్తారు. 10 సంవత్సరాల లాంగ్ టర్మ్ లో చిత్తశుద్ధితోటి చేస్తే కనీసం కొన్ని ప్లాంట్లు అయినా కంప్లీట్ అవుతాయి కదా. ఇంకా రెండో విషయం, ఈ భద్రాద్రి యాదాద్రి గురించి మేము చేసినాం కొంత నేనేమంటున్నా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 10 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి చేసుకుంటూ అంటే చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ అవుతుంది. చిత్తశుద్ధి లేకపోతే ఎస్ఎల్బిసి లెక్క 40-50 ఏళ్ళు పడుతుంది. బట్ నేను ఏమంటున్నా, మీరు చేసింది ఇప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటున్నారు, తర్వాత నామినేషన్ పద్ధతిలో అంటున్నారు. మీకు అంత అవసరమేమి వచ్చింది అంటున్నా. మీరు గ్లోబల్ టెండర్కో లేకపోతే లోకల్ టెండర్కో పోతే టెండర్ ఎవడు తక్కువ ఇస్తే వానికి ఇస్తే ఏం పోయింది? కేవీశ్వర రెడ్డి గారు ఏమంటారంటే, ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ ఇవ్వచ్చు అంటే ఎవరి చెవులో పువ్వు పెడతారండి? ఎక్కడుంది? ఏ రాజ్యాంగంలో రాసి పెట్టింది? అది కూడా వెరీ మినిమం అమౌంట్ అయితే 1,000 కోట్ల రూపాయలు నామినేషన్ మీరు చేసినాక ఇంకా టెండర్ ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? అంటే నేను ఇష్టం ఉన్నోడికి ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో జగదీష్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లలో లీస్ట్గా ఏ స్టేట్లో అయితే తెలంగాణకు విద్యుత్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉందో ఆ లీస్ట్లో మాత్రమే మేము తీసుకున్నాం. మేము తీసుకునే సమయానికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక్క పైసా తక్కువ ఉందని మీరు నిరూపించినా కానీ, మీరు ఎటువంటి దానికి సంబంధించినా కానీ మేము ఓకే అనేటువంటి మాట. ఇంకొకటి, విచారణకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి ఆ స్థానం నుంచి వారు వెళ్ళిపోయిన తర్వాత జాప్యం నియమించేటువంటి ఆ కమిటీకి సంబంధించి ఎందుకు ఆ జాప్యం జరుగుతోంది విచారణ నిమిత్తం? సరే, ప్రభుత్వ పాలనలో పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఎందుకు ఆ విచారణలో ఆ స్థాయి జాప్యం జరుగుతుంది అనేటువంటి మాట బీజేపీ చెప్తుంది. ఏంటి అంటే, వారిద్దరి మధ్య అంతర్గత ఒప్పందం ఉందని మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, అందుకే ఈ విచారణలు ఏముండవు, ప్రజల దృష్టిలో కమిటీలో వేస్తారు తప్ప వారు గొడవ పడ్డట్టుగా లేకపోతే విచారణ జరుపుతున్నట్టుగా కొట్లాడుకుంటున్నట్టుగా పైకి చూస్తారు కానీ అంతర్గతంగా మాత్రం ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక కామెంట్ ఏం చెప్తుంది దీనికి సంబంధించి? మురళన్న చాలా కీలకమైన విషయం మీరు గుర్తు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ వీళ్ళు ఒక్కటే వీళ్ళు కొట్లాడుకున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది కదా. మీరందరూ ప్రత్యక్షంగా చూసిండ్రు మొన్న బడ్జెట్ మీద చర్చ అప్పుడు. హరీష్ రావు గారు ఇంకొక ఆయన ఏలేటి మహేశ్వర్ ఇంకొకరి ద్వారా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి చిట్టీలు అందించింది ఎవరండి? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయన కేసీఆర్ లేనప్పుడు హరీష్ రావు కేటీఆర్ కదా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళు చిట్టీలు వాళ్ళకు పంపించి మాట్లాడమని చెప్తున్నటువంటి సఖ్యత ఉండి ఒకటిగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఒకటిగా శత్రువు మిత్రుడే కదా. ఏదైనా సరే మనం టార్గెట్ చేయాల్సింది అధికార పక్షమే కదా మనం టార్గెట్ చేయాల్సింది. సో అధికార పక్షాన్ని బీఆర్ఎస్ బీజేపీ రెండు టార్గెట్ చేస్తున్నప్పుడు కలిసి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అందించుకోవడంలో తప్పే ఉంది. అలా మురళి నేనేమంటున్నా, వీళ్ళ సఖ్యత చూడు, వీళ్ళ ఒప్పందాలు చూడు, వీళ్ళ చీకటి ఒప్పందాలు చూడమని మాత్రమే చెప్తున్నా. ఇక రెండవది ఏంటంటే, దేశంలో ఎక్కడ కూడా ఇంకొక 10 పైసలు తక్కువ ఉన్నా మాకు చెప్పండి అని చెప్తున్నా. నేను ఒక్కటే అంటున్నా, మన తెలంగాణకు కేరళకు సంబంధించి ఇంత వ్యత్యాసం ఎందుకు? ₹3.95 యూనిట్ మన తెలంగాణ ఎట్లా ఉంటది, అదే ఛత్తీస్గఢ్ నుండి ₹3.60 కేరళ ఎందుకు ఉంటది? ఇప్పుడు ఇది మన రెండు కూడా భారతదేశంలోనే ఉన్నాయి కదా.
మీ తర్వాత ఇదంతా ఆ ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం వేసుకుంటే 5 రూపాయలు 6 రూపాయలకు పోయిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. బేసిక్ ప్రైస్ గురించి చెప్తున్నా. బేసిక్ ప్రైస్ అడుగుదాం ఒకసారి. అడుగుదాం ఒకసారి. ప్రేమ్ గాంధీ గారు కూడా వారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం అండి. సో చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు. మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి పరిపాలన, పెరిగినటువంటి మెట్రిక్ టన్నుల, కోట్లలో పెరిగినటువంటి మెట్రిక్ టన్నుల దిగుబడి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి విద్యుత్ సంస్కరణల్లో మేము తీసుకొచ్చినటువంటి మార్పు, రైతుల విషయంలో మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా. సో వీటికి సంబంధించి ఎక్కడా కూడా చర్చ రావట్లేదు. కానీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విచారణ చేసుకోమని మేము చెప్తున్నా కానీ విచారణలో మీరు జాప్యం చేసుకుంటున్నారు. విచారణకు మేము ఎక్కడా కూడా భయపడేటువంటి పరిస్థితులు ఏమనేటి సవాల్ కూడా విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ని నమ్మాలా, కాంగ్రెస్ ఇస్తున్నటువంటి క్లారిటీని నమ్మాలా, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కోణాలను ఎలా చూస్తుంది? అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అంటే నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అన్నా, నువ్వు నన్ను గిలువు నేను ఏడుస్తా, నువ్వు గిల్లుతేనే నేను ఏడుస్తా, లేకుండా ఏడవని అన్నట్టుంది ఈ సామెత. వీళ్ళిద్దరు కూడా కలిసి ఆడుతున్న ఆటకం వేయాలి. మనం చూద్దాం కూడా అసెంబ్లీలో జరిగిన చర్చ గానీ ఇంకోటి గానీ డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తది, దాన్నే లేవనెత్తాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తది. అసలు ఇద్దరు కలిసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తే కూడా మాట్లాడాడు. ఈ వచ్చిన కొన్ని రోజులలో 25,000 కోట్లు వీళ్ళు అప్పు చేసేస్తారు, పాతోని మీద మాట్లాడుతుంటారు. విచారణ చేయమని వాళ్ళే చెప్తారు. మీరు ఏముందో మేము విచారణకు రెడీ ఉన్నామని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ విచారణ వద్దు ముఖ్యమంత్రి అంటాడు. ఆ విచారణ ఖండించాలని హైకోర్టు పోతే హైకోర్టు తిరస్కరించింది. మళ్ళా సుప్రీంకోర్టు పోయిండు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది విచారణ కంపల్సరీ చేపట్టాలి. కాకపోతే నువ్వు ఆయన మీద అభ్యంతరం కూడా ఆయన మార్చమంటున్నావు. మార్చమంటే ఈ ప్రభుత్వం ఎందుకు మార్చలే ఇన్ని రోజులకు ఎందుకు ఆగి ఉంది? ఇవాళ వాళ్ళు క్వశ్చన్ చేయగానే వీళ్ళ ముఖ్యమంత్రి అంటాడు ఇవాళ నువ్వు చెప్పినావు కదా మీకు బతుకు మారుస్తా అంటే అర్థం ఏంది? వీళ్ళిద్దరి ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ తో నడుస్తుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు మీరు తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. ఎక్కడ మన తిన్నోడు మంచిగున్నాడు, ఇప్పుడు ఉన్నోడు మంచిగున్నాడు అంటే అర్థం ఏంది? ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేసినటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలుసు. తెలిసినా మళ్ళీ ఎందుకు కాపాడుతుండో తెలియదు, ఏం లోపాయకార ఒప్పందమో తెలియదు. కాకపోతే ప్రజలు చూడడానికే ఎవరైనా మాట్లాడితే అంటున్నాడు. ఏమని ఏం జరిగింది ఇది జరిగింది. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే కనీసం ఒక నోటీస్ ఇయ్యరు. గతంలో కూడా మాట్లాడుకున్నాం మనం ఫోన్ టాపింగ్ విషయంలో. విట్నెస్ అందరూ పేర్లు చెప్పినా హరీష్ రావు కో నోటీస్ ఇయ్యలే, కేటీఆర్ కో నోటీస్ ఇయ్యలే, కేసీఆర్ కో నోటీస్ ఇయ్యలే. దీని విషయం మీద అది అధికారుల గారు, అది అధికారుల పాత్ర. ముందు ఒక్క నిమిషం గాంధీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వినాలి మీరు ఒక్క నిమిషం. నేను అడిగేటువంటి మాట అది అధికారుల పాత్రను ముందు కంప్లీట్గా వెలికి తీసి అధికారులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్, అసలు అధికారుల చేత ఎవరు దానికి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారు చేయమనేటువంటి పూర్తిగా విచారణ అయిన తర్వాత అప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క రాజకీయ నేత దాంట్లో ఇన్వాల్వ్, ఒకవేళ రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించి కదా ఈ కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కదా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా ఇస్తున్నటువంటి క్లారిటీకి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తుంది వాస్తవమా, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండి కంప్లీట్ గణాంకాలతో సహా మేము ముందు పెడుతున్నాం, ఇవి జరిగినటువంటి డొల్లతనం అనేటువంటి ఒక మాట. భారతీయ జనతా పార్టీ ఒకవేళ వీలుంటే దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా బయటికి తీసేటువంటి సాక్ష్యాలతో సహా, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఏ స్టేట్లో విద్యుత్కు సంబంధించి ఎటువంటి సంస్కరణలు ఉన్నాయి, ఏ రేటుకు వస్తుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి తీసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది మీకు. సో దాంతో ఏమైనా బయటికి చెప్పగలరా అనేటువంటి మాట విచారణ కమిటీ చేసే లోపల దానికి సంబంధించి. అయితే విషయం సార్ మీరు చెప్పిన దాంట్లో మేము కూడా ఏకేపిస్తాము. కేంద్రం పాత్ర తప్పకుండా ఉంటది. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మీద విచారణ కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ పోయిందంటే సిబిఐ హ్యాండ్ ఓవర్ చేయమని గతంలోనే చెప్పినాము. సిబిఐకి వచ్చింది అనుకో, సిబిఐ దాని విచారణ ప్రకారం చేస్తా ఉంటది కదా. దానికి రావద్దని ఆంక్షలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం. దాన్ని అట్లే కొనసాగిస్తున్నది ఇప్పుడు అంటుండే ప్రభుత్వం. వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు అండర్స్టాండింగ్ చేసుకొని నడిపిస్తున్నారు సార్. అందులో ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందర కనబడతా ఉంది కదా, జరిగిన అవినీతి జరిగింది అంటాడు కానీ అవినీతి చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోడు. కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక వాతావరణం తీసుకుపోతారు. ఏమని వీళ్ళు అవినీతి చేసారు, మేము ఇలా నిలదీస్తున్నాము, వీళ్ళని ఇచ్చేస్తున్నాం అనేటువంటి వాతావరణం మాట్లాడుతారు. ఇవాళ అసెంబ్లీలో తీరు కూడా మనం గమనించవచ్చు. ఆయన మాట్లాడకుండే ఈయన లేస్తాడు, ఈయన చెప్పగానే ఆయన ఖండిస్తాడు, ఆయన చెప్పగానే ఈయన ఖండిస్తాడు. సమయం వృధా చేసిర్రు. ఇవాళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడి సరైన పాయింట్ పక్కన పెడతారు, దాని గురించి మాట్లాడరు. అనవసరమైన విషయాలు మాట్లాడి సమయం వృధా చేసి ఇవాళ జగదీశ్వర్ రెడ్డి
తర్వాత ఈయన మాట్లాడినటువంటి సంబంధాలు మనం చూడొచ్చు. ఆయన చేసిన దాని గురించి మాట్లాడాడు, గతంలో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడాడు, పాలసీ మ్యాటర్ చెప్పాడు, ఎక్కడ అన్యాయం జరిగిందో అది చెప్పాడు, మేము ఏం చేస్తామో చెప్పాడు. కానీ వ్యక్తిగత విమర్శలు ఆయన చేసుకుంటూ ఈయన చేసుకుంటుండు. వీళ్ళ ఆలోచన ఒకటే, నేను తిన్నా నువ్వు కూడా తిను, కానీ జాగ్రత్త, ఇద్దరం మనం పట్టుడు పోవద్దు, మన మీద ఉన్నారు, మళ్ళా పనులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భావనతోనే వీళ్ళు క్లియర్ కనబడతా ఉంది. వీళ్ళని ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే చేయాల్సిన అవసరం ఉంది కదా. కేంద్రం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏమని మార్చమన్నది. నువ్వు ఒకటో రోజు 2 రోజులు 3 రోజులు మార్చి కొత్త వాళ్ళని పెట్టి విచారణ చేపించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. అది చేయరు, నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది నిజంగా చెప్పుకోవాలంటే ఈ 2 పార్టీల లోపాయకార ఒప్పందం ఉంది. అది ఎట్లా ఉంది ఏముంది అనేది రాను ప్రజలు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో సార్లు మాట్లాడినాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలో అర్థం కాదు కొంతమంది. మళ్ళీ ఎక్కడున్నారు ఏం సంగతి, ఆయన వచ్చినప్పుడు ఈయన మాట్లాడాడు, ఈయన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ ఉంటాడు. అర్థమైంది, ఇద్దరు చాలా ఆచితూచి ప్రజలతోనే ఆట ఆడుతున్నారు. పార్టీ వాయిస్ అయితే వినిపిస్తోంది కదా, పార్టీ వాయిస్ అయితే వినిపిస్తోంది కదా అనేటువంటి కామెంట్. ఎవరైనా సరే ధీటుగా సమాధానం చెప్తున్నాం కదా అనేటువంటి మాట ఆ కోణంలో చూడకూడదు. ఇగో సామాన్యులు చూడడానికి అంత కరెక్టే ఉంటది. మీలాగా నాలాగా కొంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు కానీ మనలాంటి వ్యక్తులు చూస్తే మనకు పూర్తి అర్థమైపోతుంటది. వీళ్ళిద్దరు ఆట ఆడుతున్న ఆట, ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి విధానం మనకు అర్థమైతా ఉంటది. 100% ప్రభుత్వము మభ్య పెడతా ఉంది. వీళ్ళ విషయం కూడా చెప్దాం. 6 గ్యారెంటీలు అంటారు, 60 ఆంక్షలు అంటారు. దాని గురించి మర్చిపోవాలి కదా, దాని గురించి ఎవరు మాట్లాడదు. భట్టి గారు చెప్పారు, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి క్లియర్ కట్గా మండలిలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉండదు, 1 by 1 అయితే చేస్తాం, సాధ్యమైతే పెండింగ్తో సహా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి క్లారిటీ అయితే ఇచ్చారు. మాట్లాడదాం దీనికి సంబంధించి గాంధీ గారు. 100 రోజుల్లో పూర్తి చేస్తున్నారు కదండి. 100 రోజుల తర్వాత ఒక్క నిమిషం, అదే దానికి సంబంధించి కూడా వారు ఇచ్చినటువంటి క్లారిటీ. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చి కంప్లీట్ గా కూడా మరో 100 రోజుల పాటు మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోయింది మాట. కేంద్రం మీరు నాకు అవకాశం అండి. కేంద్రము మొన్న చెప్పింది, కేంద్రం తెలంగాణకి వెళ్ళడం మేము మొహమాటం లేకుండా చెప్పినాం కదా. అవును, కేంద్రం తెలంగాణ విషయంలో కొంత చిన్న చూపే చూసింది. దాన్ని భారతీయ జనతా పార్టీగా మేము అందరం కూడా చేస్తున్నాము. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరం కూడా కూర్చొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తానని నిర్మోహమాటంగా మాట్లాడే దాఖలాలు. అలాంటిది పార్టీలు ఎందుకు మాట్లాడాయి? వీళ్ళ విషయానికి వచ్చాక దోబుచ్చులాట ఎందుకు ఆడతారు? అసలు ఆచితూచి ఎందుకు మాట్లాడతారు? ప్రజల్ని మభ్య పెడతారు కదా, మనకు కనబడుతుంది కదా క్లియర్ గా. ఎస్, చూద్దాం దీనికి సంబంధించి ప్రజలు అలా రిసీవ్ చేసుకుంటారన్నది కూడా ఒకంత చూడాలి. ఎస్ శ్రీనివాస్ గారు, సో మొత్తం మీద అయితే మేము చెప్తున్నటువంటి గణాంకాలకు సంబంధించి కంప్లీట్గా దాటవేత ధోరణి కానీ, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, వచ్చి ఒక హరీష్ రావు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు, లేకపోతే సదరు మంత్రి ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మాట్లాడితే బాగుండేది కదా. దీనికి సంబంధించి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే కంప్లీట్గా ప్రజల్లో కావచ్చు, లేకపోతే కమిటీ ముందుకు వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ అసెంబ్లీలోనైనా మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పటివరకు ఉన్న అపవాదులన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఎందుకు అలా చూడకూడదు సార్? ఇప్పుడు మనము కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ ఏంటంటే, అధికార పక్షం లేవనెత్తిన అంశాల పట్ల బీఆర్ఎస్ పక్షాన అసెంబ్లీలో ఎవరుంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. అవును, నిజంగా వారు సమాధానం ఉన్న వ్యక్తులు, బాధ్యత తీసుకున్న వ్యక్తులు సమాధానం చెప్పలేని పక్షంలో ఆ ప్రతిపక్ష నాయకుడిని మనం ఖచ్చితంగా బ్లేమ్ చేయొచ్చు 100%. అలా డౌట్ లేదు. అవును, కేసీఆర్ గారు ఉంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనైతే బాగా చెప్పేటోడు, ఇక్కడ మీరున్నారు ఎవరు సమాధానాలు చెప్పట్లేదు అనేటువంటిది మనం మాట్లాడచ్చు. కానీ ఆ సంబంధిత శాఖకు సంబంధించి గతంలో పనిచేసిన మంత్రి గారు, లేకపోతే ఆనాడు ఆర్థిక మంత్రిగా, లేకపోతే వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, వీళ్ళందరూ అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సహచరులు ఎంతమంది ఉంటే అంతమంది మధ్యలో లేచి ఒకరు అడుగుతుంటే ఇంకొకరు అడుగుతుంటే ఇంకొకరు, పాపం ప్రతిపక్ష వాళ్ళు అధికార పక్షంలో ఉన్నట్టు కాకుండా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని ఇరుకునబెడుతున్నాము అనే భావనలో ముఖ్యమంత్రి గారితో సహా 4-5 మాట్లాడుతుంటారు. ఒకరు మాట్లాడచ్చు, తప్పు లేదు. లేదా ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడుతుంటే ప్రశాంతంగా విని స్పందించవచ్చు. అది కూడా చేయటం లేదు, మధ్యలోనే ఇంటరప్ట్ చేస్తారు. అందులో శాసనసభ పక్ష నాయకులే లేచి మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. ఇది కొంత అంటే చూడ్డానికి కూడా ఎబ్బెట్టుకు కనిపిస్తుంది. ఈ పద్ధతి మార్చుకోవాలని మా సభ్యులైతే
పదే పదే అందులో హరీష్ రావు గారు అయితే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు మాట్లాడినా మా పార్టీ పక్షాన సమాధానం ఇవ్వని పక్షంలో నిజంగా వారు కోరుకున్నట్టే చంద్రశేఖరరావు గారు వచ్చి సమాధానం ఇస్తారు. మీ ప్రశ్నలకు సమాధానాలు మా దగ్గర నుంచి రావట్లేదా, మీరు ఎక్కడైనా చర్చకు పెడతా అంటే మా వాళ్ళు సిద్ధంగా లేరా, ఉన్న వ్యక్తులు ఇవ్వకపోతే కదా అంటున్నాం మేము. మొన్న వచ్చిండ్రు చంద్రశేఖరరావు గారు, మొన్న వచ్చిండ్రు, మరి వ్యక్తిగత కారణాలు ఏవై ఉండి వారు రావట్లేదు, వచ్చేటప్పుడు వస్తారు. ఈ రోజు శాసనసభలో మీరు అడిగిన గడిచిన ప్రభుత్వంలో జరిగిన ఏమైనా అవకతవకలు ఉన్నా, లేకపోతే మేమన్నా వెనక్కి పోతున్నామా, మీరు కమిషన్ ఇస్తా అన్నారు మేము వెనక్కి తగ్గినామా, కమిషన్ వేయొద్దన్నామా, లేదా కమిషన్ చేసే పొరపాట్లను ఎత్తి చూపినాం. మీరు ఆరోపణలు చేస్తూ కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కమిషన్ ముందుకు రాకపోయినా కానీ అసెంబ్లీలో ప్రజల దృష్టిలో శ్రీనివాస్ గారు మీకు తెలిసిందే. ఒక నిమిషం ప్లీజ్ 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 నేను మాట్లాడుతాను చిన్న క్వశ్చన్ అండి ప్లీజ్. గాంధీ గారు లెట్ మీ. అంటే వారు అన్నారు కమిషన్ వేయొద్దన్నారని కాదు, కమిషన్ వేయొద్దని అనలేదని కాదు, వారు చెప్తున్నారు వారు ఇచ్చిన కోర్టుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలని, అది దాన్ని వారు కూడా గుర్తించాలి కదా. కమిషన్ ఎందుకు రద్దు చేయాలన్నామంటే కమిషన్ గాంధీ గారు ప్లీజ్ మనం చర్చిద్దాం మనం వాదించుకోవడం కాదు, చర్చిద్దాం ప్లీజ్ ప్లీజ్. వాస్తవానికి ఏమైంది అంటే కమిషన్ వేసిండ్రు బానే ఉంది, కమిషన్ ఒక పక్కన ఎంక్వైరీ చేస్తూనే దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి ఫార్మర్ జస్టిస్ నరసింహారెడ్డి గారు వివరాలు వెల్లడించడం తప్పు, అందుకే కమిషన్ ను రద్దు చేయాలని. దానికోసమే కోర్టుకు వెళ్తే కోర్టు కూడా చెప్పింది కమిషన్ ను రద్దు ఈ కమిషన్ ను రద్దు చేయకుండా ఈ కమిషన్ ను కొనసాగిస్తూనే కమిషన్ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ కమిషన్ చైర్మన్ గారిని మార్చాలి అని చెప్పింది. దానికి మేమేమో వెనక్కి పోలే, అసలు ఈ కమిషనే తీసేయమని అనలే. ఈ రోజు కూడా మా శాసనసభలో జగదీశ్వర్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే మీరు అప్పులు చేసిండ్రు అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు. అది అప్పు కాదు, మేము పెట్టుబడిగా తీసుకొచ్చినటువంటి పెట్టుబడి అన్న అప్పు అన్న రెండు ఒకటే. పెట్టుబడిగా చూడడం వేరు, అప్పుగా చూడడం వేరు, ఈ రెండు పర్సెప్షన్. అదే అప్పు తెచ్చి శ్రీనివాస్ గారు ఒక్క మాట, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. అధినేతే వచ్చి నేరుగా ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇలా జరిగింది అలా జరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇన్ని రకాలుగా చేసింది, నాశనం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అని ఇన్ని చెప్తున్నప్పుడు కేసీఆర్ నేరుగా వచ్చి దీనికి సంబంధించి మీకేం కావాలి, దీనికి సంబంధించి ఎప్పుడు కూడా వారి నోట్లోనే లెక్కలు కూడా ఆడుతున్నటువంటి పరిస్థితిగా మాట్లాడుతూ ఉంటారు. కంప్లీట్ గణాంకాలన్నీ వారి బ్రెయిన్లోనే ఉంటాయి. సో ఒక పేపర్ తీసుకొని ఇలా జరిగిందని కేసీఆర్ మాట్లాడుతుంటే అడ్డుకునేటువంటి పరిస్థితి కానీ వారు క్లారిటీ ఇస్తుంటే సభలో గందరగోళంగానే ఎవరైనా చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? వారే వచ్చి నేరుగా మాట్లాడితే ప్రజలకు కూడా ఏదైతే మేము మంచి చేసామని చెప్తున్నామో బీఆర్ఎస్ నమ్మినటువంటి రైతులు కూడా ఒకంత సంతోషించే పరిస్థితులు ఉంటాయి కదా, అలా చూడకూడదు. నేను మీకు ఒక మాట చెప్తున్నా, అది కూడా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు కూడా కానీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంటేనే వినేటువంటి సహనం కూడా లేకుండా ఆరోపణలు చేస్తూ మధ్యలోనే ఇంటరప్ట్ చేస్తున్న వీళ్ళు నిజంగా రేపు పొద్దున కేసీఆర్ గారు వచ్చినా కూడా వాళ్ళ టార్గెట్ కూడా అదే ఉండొచ్చు నేను అనుకుంటా. వస్తే ఆయన ఎప్పుడు మాట్లాడితే ఎదిరించాలా, లేకపోతే చుట్టుముట్టాలా, లేకపోతే గాయగాయలు ఇయ్యాలా, అట్లాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఈ దీంట్లో వెంకటరెడ్డి గారు వాళ్ళ సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు ముందుండి ప్రతిదానికి లేచి అంటే ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టినటువంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక శోభ వెలివిరిసే విధంగా ఒక యాదాద్రి గాని, లేకపోతే సర్ప్లస్ పవర్ ఉండాలి అని 4000 మెగావాట్ల ప్రొడక్షన్ రావాలి అని చెప్పి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కానీ వారు రెండింటిని కూడా తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు సూర్యాపేటలో ఉన్న ఎక్కడో ఒక నిండు సభలో వారు అన్నారు, కలెక్టరేట్ సముదాయాలు సచివాలయాన్ని మించి కేసీఆర్ గారు నిర్మాణం చేస్తున్నారని పొగిడిన ఆ నోళ్లతోనే ఈ రోజు ఇష్టానుసారంగా అప్పులు చేసిండ్రు, మీరు తప్పులు చేసిండ్రు అంటున్నాం. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు 60 సంవత్సరాల్లో మీరు అట్లా చేసిండ్రు అని మేము అట్లే అనుంటే ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగకపోతుండే. నిజంగా ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చూపించి
మీ మీ ప్రణాళికలు ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతుర్రు, అన్ఇంటరప్టెడ్ పవర్ ఏ విధంగా ఇవ్వబోతుర్రు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ ని ఎప్పుడు కంప్లీట్ చేయబోతుర్రు, రాబోయే రోజులలో సర్ప్లస్ పవర్ ఎట్లా ఇవ్వగలుగుతారు, ఇరిగేషన్ ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారు, ఆయకట్టు ఎట్లా పెంచగలుగుతారు. మేము ఏదో తప్పు చేసినాం అంటుండ్రు కదా, మీ ప్రభుత్వం ఒప్పు చేయాలని కదా మేము కోరుకుంటుంది, ఆ తప్పులను సవరించాలని కదా కోరుకుంటుంది. అది వదిలిపెట్టేసి వ్యక్తిగత దూషణలు, మీరు ఆల్రెడీ ఒక కమిషన్ వేసుకోరు కదా మమ్మల్ని ముద్దాయిని చేసి, మేము తప్పులు చేసినాము, ఛత్తీస్గఢ్ కొనుగోళ్లలో తప్పులు జరిగినాయి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో తప్పులు జరిగినాయి, లేకపోతే భద్రాద్రి పవర్ స్టేషన్ లో బిహెచ్ఎల్ విషయంతో తప్పులు జరిగినాయి, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా. ఇంకా మళ్ళీ పదే పదే అదే చర్చించడం ఎందుకు? దానికి ఒక కమిషన్ వేసినాం, ఆ కమిషన్ నీకు తెలుస్తుంది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అది తేలుస్తుంది. అప్పటి వరకు మీ ప్రణాళికలు చెప్పండి. విలువైన సమయాన్ని అనవసరమైనటువంటి చర్చతోని, అనవసరమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడేటువంటి, అంటే శాసనసభ సమావేశాలు చూడడానికి ఇబ్బంది పడే వ్యాఖ్యలు చేయకుండా మీరు ముందుకెళ్లడం మంచిది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హితవు పలుకుతున్నాం స్వతంత్ర టీవీ వేదికగా. ఇంకా వాళ్ళు దీని మీదనే చర్చలు కొనసాగించాలి. రోజుకో ఒకటి అభివృద్ధిని వదిలేసి వేరే ఏదన్నా వాళ్ళు తీసుకొచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా, ఒకరోజు కాళేశ్వరం, ఒకరోజు సిందిల్లా, ఒకరోజు అన్నారం, ఒకరోజు ట్యాపింగు, ఒకరోజు పవర్ సప్లైలు. అరే ఇది ఏందండి? పవర్ హాలిడేస్ లేకుండా సర్ప్లస్ పవర్ వచ్చేటట్టు చేసి పవర్ కొనుగోళ్లు మేము చేయడంలో అది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాము. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,1 కోట్లు మమ్మల్ని చూసి కదా మీరు ప్రవేశపెట్టింది. 2,73,000 కోట్లు 23-24 పెట్టిన బడ్జెట్ ని కొంచెం అంకెలు అటు ఇటు చేసి 22,91,000, మేము 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ఆదాయం వస్తుందంటే 6,000 కోట్లే వచ్చిందని మీరు ఇంకొంత పెంచి చేసిండ్రు. మీరు అంతేగాని కొత్త బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదు. అంటే మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అనుకరిస్తారు, మేము తీసుకొచ్చిన జిఎస్డిపిని మీరు ప్రచురిస్తారు, మేము తీసుకొచ్చిన ఆదాయాన్ని మాట్లాడతారు, మళ్ళీ అప్పు గురించి మాట్లాడతారు. తలసరి ఆదాయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మించి ఉందంటారు. ఈ రోజు పవర్ కనెక్షన్ లో కానీ, పవర్ ప్రొడక్షన్ లో కానీ, పవర్ కన్జంప్షన్ లో కానీ ఈ రాష్ట్రం సమస్యలను అధిగమించింది అనేది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ అప్పులు చేసింది అనేటువంటిది తప్పుపడతారు, లేకపోతే కరప్షన్ చేసింది అనేటువంటిది పెద్ద గట్టిగా మాట్లాడేసి సభను ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి భిన్నంగా మా సభ్యులు ఎక్కడికైనా వచ్చి చర్చించడానికి అసెంబ్లీ బయట కేటీఆర్ చెప్పినట్టుగా ఈ విషయంలో రైతులు నిజంగా మీ వైపే ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్నకు బీఆర్ఎస్ ఏం చెప్తుంది? 100% కాదు సార్ మా వైపు ఉన్నారని. ఎందుకు మా వైపు లేరు? మేము ఓడిపోవడానికి కారణం చాలా తక్కువ. 10 ఏళ్లలో చేయలేదు 2 లక్షల రూపాయల్లో రుణమాఫీ అంతా మేము అప్పులు చేశారా, ఏం చేశారా, ప్రజల మీద అయితే భారం తగ్గిస్తున్నారా అనేటువంటి ఒక కోణాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. రైతులు మా వైపే ఉన్నారు, అది భ్రమ. 50,000 మంది రైతులతో ఏదైతే వచ్చి అక్కడ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ వద్ద మేమే అది మొత్తం కూడా పంప్స్ ఆన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని, రైతులను కూడా కంప్లీట్గా ఈ రైతు రుణమాఫీతో పాటు ఇటువంటి నిందలేసి రైతులను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రెండు కోణాలను ఎలా చూడాలి సార్? నేను ఏమంటున్నా, వారు అన్నది వాస్తవమే. ప్రభుత్వంలో ఉన్నందుకు వాళ్ళు అది చేస్తారు. 40 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దాన్ని 1/4 10 లక్షలకు కుదించి మేము మొదటిసారి 14,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం 2014లోనే. వాళ్ళు ఈ రోజు వాళ్ళు మాఫీ చేసింది 8,000 కోట్ల పైచీలకు అనుకుంటా. అయినా కూడా మా దాంట్లో <50%, మేము చేసిన దాంట్లో 50% తక్కువగా రుణమాఫీ చేసి రుణమాఫీ ఇప్పటి వరకు లేకపోతే ఓవరాల్ గా అంటారా? మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటి వరకు లేకపోతే ఓవరాల్ గా అంటారా? ఈ ఆగస్టు లోపల కంప్లీట్ చేయబోయే వాటితో కూడా కలిపా మీరు అనేది ఏం సార్? ఏమంటారు? ఇప్పటి వరకు చేసింది 8,000 కోట్ల రూపాయల లోపు అంటారా, లేకపోతే ఆగస్టు లోపల ఓవరాల్ గా కూడా వారు ప్రకటించింది? ఆగస్టు లోపల వాళ్ళు ప్రకటించుకున్నది 31,000 కోట్లు. వారు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మేము ఇప్పటి వరకు లబ్ధి పొందింది 10 లక్షలే, మొత్తం అయ్యేసరికి 40 లక్షలు అవుతారు, మీరు చూడండి అంకె, ఎవరికైనా రాకపోతే మేము అన్నారు. దాన్ని కూడా మనం స్వాగతించాల్సింది, ప్రతిదాన్ని తప్పుపట్టే అవసరం లేదు. చూద్దాం వాళ్ళు చేస్తా అంటే. మనము మా 10 సంవత్సరాల కాలంలో
ఇరిగేషన్ మీద మన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా మిషన్ భగీరథ మీద మన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మౌలిక వసతుల కల్పన మీద మన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి మనం చేసినటువంటి ఖర్చు కావచ్చు. మీరు వచ్చిన 9 నెలలలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. దాంట్లో 40,000 కోట్లు 30,000 కోట్లు అప్పు కట్టినం అంటుండ్రు. 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు మీరు? పోనీ మీరు ఏం సాధించిండ్రు? 1,00,000 కోట్లు చేసి ఆ 1,00,000 కోట్లలో 10,000 కోట్లు మీ గణాంకాలు తప్పు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ గణాంకాలు తప్పని మీరు చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎందుకు సార్ దాంట్లో ఇప్పుడు మా గణాంకాలు తప్పైతే సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళతో తెప్పించుకుంటూ అయిపోతుంది కదా. మిట్టా నర్సేగౌడ్ గారు దానికి సంబంధించి వారు నర్సేగౌడ్ గారు సమాధానం చెప్తారు. నర్సేగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే, అంటే 35,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 42,500 కోట్ల రూపాయల అప్పు తీర్చింది. అంటే తెచ్చిన అప్పు మీద ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు తీర్చింది. కిస్తీలు మిత్తీలు కేసీఆర్ తెచ్చిన దానికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయలే. రెండో ముఖ్యమైన విషయం, మిత్రుడు 2-3 విషయాలు చెప్పింది బీఆర్ఎస్ గురించి చెప్పాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయమని చెప్పలేదు, మేము ఖాళీ ఆయన మీడియాలో మాట్లాడింది కాబట్టి అది తప్పు అని మాత్రమే చెప్పినామని చెప్పారు. వాస్తవం అది కాదు. కేసీఆర్ గారు 12 పేజీల లెటర్లు ఆయన రాసింది ఏంటంటే, ఈఆర్సీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఇంకొకరు దాన్ని సమీక్ష చేయడానికి అనర్హులు, ఈ కమిషన్ కు దీని పరిధి లేదు, చర్చించడానికి వీలు లేదు, కాబట్టి ఈ కమిషన్ రద్దు చేయమని పోయిండు. పోతే అయితే దీంట్లో జరిగిన విషయం ఏంటంటే, కేసీఆర్ ఏమో కమిషన్ రద్దు చేయమని పోతే ఆయన ఏమనుకోని ఉంటాడంటే కొంత టైం దొరుకుతుంది అనుకోని ఉంటాడు. ఆ కమిషన్ రద్దు చెయ్యకపోగా కానీ మీడియాలో మాట్లాడినందుకు కమిషన్ ఆయనను మార్చమని చెప్పిండు ఒకటి. రెండో కీలకమైన విషయం, ఆ రోజు అర్థమైన విషయం ఏంటంటే, కేసీఆర్ కు జైలు శిక్ష తప్పదు అనేది కూడా అర్థమైపోయింది. ఎందుకంటే కమిషన్ కొనసాగుతుంది కదా, మళ్ళీ మొదటి నుండి కూడా చేయమని చెప్పలేదు. వీళ్ళు ఎక్కడైతే ఆపిరో దాన్ని అట్లాగే కొనసాగించండి, మనిషిని మాత్రం మార్చమని చెప్పాడు, ఆ జస్టిస్ మాత్రం మార్చమని చెప్పాడు ఒకటి. రెండోది ఏంటంటే, జిఎస్డిపి స్టేట్ యొక్క జిఎస్డిపి మస్తు పెరిగింది, 14,000 కోట్ల రూపాయలు పెరిగింది. అంతకుముందు 4.5 లక్షల కోట్ల రూపాయలే ఉంది అంటే నేను ఒక లెక్క చెప్తా వినండి. 2014లో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉంటే వీళ్ళు దిగిపోయేప్పటికీ 14 లక్షల కోట్లకు వచ్చింది. నేను ఒకటే అంటున్నా, అది 5 లక్షల కోట్లు ఆల్రెడీ ఉంది. వీళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు అంటే 12 లక్షల కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాలలో ఒక 25 to 30% ఇన్ఫ్లేషన్ కలుపుకుంటే వీళ్ళు అభివృద్ధి చేసింది ఎక్కడ కనిపించిందని మీకు? వీళ్ళు అభివృద్ధి చేసింది పెద్ద గుండు సోదా. అంటే రన్నింగ్ అంటే నడుస్తుంది. ఇప్పుడు నేనున్నా మీరున్నా ఇన్ఫ్లేషన్ అయితే ఆపరు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో చేస్తే 5 లక్షల కోట్లు ఆల్రెడీ జిఎస్డిపి ఉంటే 12 లక్షల కోట్లు అయితే ఇన్ఫ్లేషన్ మీద మీరు 2 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తిప్పి చెప్పడంలో వాళ్ళు సిద్ధాస్తులు, కేసీఆర్ సిద్ధాస్తులు కాబట్టి అట్లా చెప్పుకుంటా వచ్చిండు. ఎన్ని చెప్పిండండి? ఒక్కటే రైతులకు నేను చేసినంత మేలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదని చెప్పారు. నేను ఒక్కటే అడుగుతున్నా సార్, ఫస్ట్ టర్మ్ లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు సార్, 4 సార్లు చేస్తా అని చెప్పి ఫస్ట్ సంవత్సరం 25,000 రూపాయలు వేసింది సార్. మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు 75,000 ఉంటుందా సార్? అది మళ్ళీ 1,00,000 ఉంటుంటది. మళ్ళీ ఒక 25 వేసిండు. అంటే ఎక్కడ చేసినట్టు? రైతులకు నువ్వు ఇంకో అప్పు పుట్టకుండా, బ్యాంకులు అప్పు రాకుండా వాళ్ళని సర్వనాశనం చేసినట్టే కదా. రెండోసారి చేస్తున్నాడు. అదైతే మరి అన్యాయం. పోయే వరకు కూడా ఇంకా 6,000 కోట్ల రూపాయలు అట్లనే పెట్టిపోయిండు. రైతులకు యూరియా, పొటాషియం 26 లక్షల ఈ బ్యాగులు ఇస్తున్నాడు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. మరి ఎక్కడ రైతులను బాగు చేసినట్టు? పోనీ రైతులకు నీళ్లు సపరేట్ గా కాళేశ్వరం కట్టి ఇన్ని లక్షలు 16 లక్షల ఎకరాలకు ఇచ్చిందని అనుకుంటే, వారు చెప్పిన మాట ఏంటంటే 94,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం, ఈ ప్రాజెక్టు నుంచి మేము ఇచ్చింది 95,000 ఎకరాలకు మాత్రమే అని సర్టిఫై చేసిన కాపీ వాళ్ళే పంపించారు. మరి ఇక్కడ కేసీఆర్ చేసి రైతులకు నర్సేగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. అయితే అలాగే ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, మొన్న ఎంపీ ఎలక్షన్లతోటి అందరూ కూడా అనుకున్నారు, దాంట్లో నేను కూడా ఏమనుకున్నా అంటే, అరే కేసీఆర్ పార్టీ వెనుకబడిపోయింది, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, 35% ఓట్లు వచ్చినాయి, ఇక కేసీఆర్ ను వెనుకకు నెట్టేసి వీళ్ళు కొంచెం ముందొచ్చేటట్టున్నారని నేను కూడా అనుకున్నా. తీరా చూస్తే మొన్న బడ్జెట్ లో పెద్ద గుండుసున్న ఇచ్చి ఏం చేసిరంటే వీళ్ళ గురి వీళ్ళే తీసుకున్నారు. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చారిత్రక తప్పిదం చేసింది, అంటే దిద్దుకోలేనటువంటి తప్పిదం చేసింది.
ఈ రోజు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులకు వచ్చింది. ప్రజలు కూడా చీ అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు 8 సీట్లు ఇస్తే వీళ్ళకు కూడా 8 సీట్లు బరాబర్ ఇచ్చినప్పుడు, ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు కేంద్రంలో కొట్లాడి మరీ తీసుకురావాలి కదా. మరి అదే కాకుండా ప్రక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్థిక మంత్రి సీతారామన్ ఏం చెప్తున్నారంటే, ఏపీ రీఆర్గనైజేషన్ కమిషన్ లో మేము ఒప్పుకున్నాం, చట్టం ఒప్పుకుంది కాబట్టి మేము ఇస్తున్నాం అంటే, మరి తెలంగాణకు కూడా ఒప్పుకున్నారు కదా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అయితేంది, తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ అయితేంది, ఇట్లా చెప్పుకుంటే చాలా ఒప్పుకున్నారు కదా. ఐఐఎం ఇస్తున్నారు, ఏది కూడా ఇయ్యలేదు కదండి. ఐఐఎం ఈ సారు అని ఒక లెటర్ రాస్తే మేము ఇయ్యలేము అని వాళ్ళు తిరుగు లెటర్ రాసిండ్రు. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూకటి వేళ్లతోటి ఈ సీమలు దాటిపోయే పరిస్థితే ఉన్నది ఈ రోజు. అంటే నీకు కేసీఆర్ ను సమర్థించడం కాదు, కేసీఆర్ మీద 35% ఓట్లు వీళ్ళు తెచ్చుకొని సగం సీట్లు తెచ్చుకున్నప్పుడు వీళ్ళు బడ్జెట్ కనుక తెచ్చి ఇంకా కొంచెం ముందు ఉంటే ప్రజలు నమ్మేటోళ్ళు. బట్ భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థితి లేదు. వచ్చే నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికలలో ఈ భారతీయ జనతా పార్టీ తుడిచిపెట్టుకపోతుంది. కాబట్టి ఒకటే, ఇలా కేసీఆర్ తప్పులు చేస్తే చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తా ఉన్నాం. కేసీఆర్ ను మేము ఆయన వెనుకేసుకొస్తలేం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కు కావాల్సి వచ్చింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అండ కావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తోటి కొంత సఖ్యతగా ఉంటే అంతలో ఇంతలో కొంత మేలు జరుగుతుంది, మా బిడ్డకు మేలు జరుగుతుంది అన్న ఒక ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఆయన వెనుకకు తగ్గడం వల్ల మాత్రమే వీళ్ళకు 21% పెరిగి 8 సీట్లు వచ్చినాయి. నేను అంటున్నా, వీళ్ళకు దమ్ము ఉంటే బీజేపీకి వచ్చే ఎన్నికలలో నవంబర్ డిసెంబర్ ఒకవేళ అటువంటి అంతర్గత ఒప్పందమే చేసుకుంటే, నర్సగౌడ్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒకవేళ అటువంటి అంతర్గత ఒప్పందమే చేసుకుంటే ఇన్ని నెలల పాటు కవిత జైల్లో ఉండేదా అనేటువంటి ఒక మాట కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, ప్రభుత్వం కూడా ఏర్పాటైపోయింది. ఒకవేళ అంతర్గత ఒప్పందం అదేవిధంగా ఉంటే, ఎంపీ ఎన్నికల్లో మేము ఒకవేళ రాజీగాని పడి ఉంటే ఈ పార్టీ కవిత బయటకు వచ్చేది కదా సంతోషంగా అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్తారో దీని మీద. ఎస్ ప్రేమ్ గాంధీ కేసీఆర్ తోటి మోడీ గారికి ఒక పని ఉన్నది. అదే కేసీఆర్ కు మోడీ గారికి కేసీఆర్ తోటి ఇంకొక పని కూడా మిగిలిపోయింది. ఆయనకు రాజ్యసభలో 6-7 మంది సీట్లు ఉన్నారు, ఇది ఎంపీలు ఉన్నారు. వాటిని కూడా గుంజుకోవాలన్న ఆలోచనతోటి కేసీఆర్ తోటి కొంత పని ఉంటది, రేపు బిల్లులకు సమర్థిస్తారన్న దాంతో వీళ్ళకు దగ్గర అయితే ఉన్నారు. అంతే తప్ప ఈయన మీద కొద్దిగా పెద్దగా ప్రేమేం లేదు మోడీ గారికి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ తోటి మిలాఖత్ అయిననే విషయం ఎప్పుడైతే బయటికి వస్తుందో, బీఆర్ఎస్ ను బీజేపీని కలిసి మరి వీళ్ళని శిక్షిస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఖచ్చితంగా అది చేస్తుంది. కేసీఆర్ గారు 26-27 వేల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో మాఫీ చేస్తే, ఒకే సంవత్సరం ఆగస్టు నెల లోపల 31 వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేయబోతా ఉన్నాం. ప్రజలందరికీ తెలుసు. ఒక నెల అటు ఇటు ఇది వేరే విషయాలలో ఇంకొక నెల స్కీమ్లలో నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా చేస్తాం. మొన్న హరీష్ రావు గారు ఏం చెప్పారు, మీరు ఒక 2 నెలలు ఎగ్గొట్టిరు ఇది పెన్షన్ అని చెప్తే సీదా సాదాగా అక్కడ చెప్పారు, నాయన మీరు ఎగ్గొట్టిరు 2020లో ఇయ్యలేదని. కాబట్టి ఇట్లాంటి తప్పులు చెప్పుకుంటా పోతే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉన్నాయని మాత్రం మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్తారు ఓవరాల్ గా దీనికి సంబంధించి? ఒక వాస్తవం అయితే మనం ఒకటి గమనించాలండి. సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహగౌడ్ గారు చెప్పిన నిమిషంలో కొన్ని విషయాలు వారు అంటున్నది ఏంటి, సరే వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది, ఒక అంశం మనకు క్లియర్ గా కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ నెక్స్ట్ రాబోతుంది. వారేమో పూర్తిగా పార్టీ దాంట్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. అతి త్వరలో వాళ్ళే చూస్తారు. రైతుల పక్షాన ఉన్నటువంటి వచ్చే ఎన్నికల కన్నా ముందా లేకపోతే ఒక సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే అది ఎప్పుడనేది మనం నిర్ణయించాల్సింది కాదు సార్, అది త్వరలో రాబోతుంది. అది ఎప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన 1500 రోజుల ప్లానింగ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం ఉండదు. ఒకవేళ వీరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన సీఎం కుర్చీ కాపాడుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఈయన కుర్చీ కాపాడే పనిలో ఈయన ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బచావ్ పనిలో వాళ్ళు ఉన్నారు. దానికోసమే జరుగుతుంది తప్ప కూడా ఏం లేదు, ఎక్కడ అభివృద్ధి పక్షాన లేదు. అయితే వీళ్ళు మొన్న బడ్జెట్ అంశం కూడా మాట్లాడుతారు. ఇండికేషన్ ఇస్తాండి, భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కాదు, 7 నెలలు అయింది కదా. గాంధీ గారు బీజేపీ అవకాశం కోసం ఎదురు చూస్తుందా? అవకాశాన్ని సృష్టించుకొని
తీసేసుకుంటుందా మీరు చెప్పినటువంటి కామెంట్ రెండు జరగచ్చండి. రాజకీయాల అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము, లేదా అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఆయన అంటా ఉన్నాడు ఏమని, ఇక కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ పరిస్థితి రేపు వచ్చిన తర్వాత ఎన్నికల్లో చూపిస్తారన్నారు. నిజంగా చెప్తున్నాం, రేపు గ్రామీణ వాతావరణంలో బీజేపీ పట్టేందో చూపిస్తాం. 6 నుంచి 12% వచ్చినాం, 12% నుంచి 21% వచ్చి 8 స్థానాలు గెలిచినాము. ఎప్పుడైనా జరగవచ్చు కదా. ఒకవేళ గతంలో మా అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పారు, వెంటనే ఎన్నికలు పెట్టండి, ఖచ్చితంగా మేము 65-70 స్థానాలు గెలిచిపెట్టి గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నాం కదా. మేము ఛాలెంజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా రమ్మనండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పమనండి, మొత్తం ప్రభుత్వం రద్దు చేయమను, మళ్ళీ రమ్మను, మా 8 కూడా ఆయనే తీసుకోమను, మేము గెలిచిన అవి కూడా ఆయనకే వస్తాయి. ఎట్లా ఏదో ఉంటే అట్లయితే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మాటలు సవాల్ గాంధీ గారు, మాటలు సవాల్ చేసుకోవడానికి అంతా బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ చేయడానికి కూడా ఏ వ్యవస్థ కానీ లేకపోతే మనుషులు కానీ రాజకీయ నేతలు ఎవరు కూడా దానికి సంబంధించి ప్రస్తుత రోజులు, అంటే గతంలో ఒకవేళ ముందుకు వచ్చి ఉండొచ్చేమో కానీ ప్రస్తుత రోజుల్లో ఒక అడుగు ముందుకేసి మీరు చెప్పినట్లుగా రాజీనామాలు చేసి మళ్ళీ పోటీకి వెళ్దాం, అధికారంలోకి వద్దాం అనేటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే లేవు. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, ప్రేమ్ గాంధీ గారు. సో ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.